गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते
गौरवोज्ज्वलाय गौरिप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय जय बोलो गणेश महाराज की। गजेशानाय जय बोलो गणेश महाराज की। भालचन्द्राय श्री जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
కోసం తపస్సు చేశాడు. తపస్సుకి మళ్ళీ ప్రదక్షిణ లేదు. ఆ తర్వాత ఇంకోసారి చేస్తే ఆ తర్వాత వస్తే ఆ తర్వాత గజాసురానికి ఏం వరం కావాలో కోరుకో అంటే మీరు పొట్టలో ఉంటే చాలు నేను చెప్పగలను అని చెప్పాడు. ఓకే గజాసురా అని చెప్పి కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుంటే ఆ తర్వాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేసింది. విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే అప్పుడు మీరు మా భర్తని బయటకు తీస్తారా అని చెప్తే తీస్తాము అని చెప్తే అప్పుడు నందిని పిలిచి నంది నువ్వు గంగిరెడ్డిలాగా మారిపోవని చెప్తే మారిపోతుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి లాగా స్పీచ్ కలర్ లాగా అయిపోతాయి. విష్ణుమూర్తి స్పీచ్ కలర్ లాగా అయిపోతే ఆ గజాసుడి దగ్గరికి వెళ్తాయి. ఆ గజాసుడి దగ్గరికి వెళ్తే ఆ తర్వాత మిత్రమా నీకేం కావాలి నందిని చంపి తీసుకెళ్తాడు గజాసుడి తీసుకెళ్తే నువ్వు నీకేం వరం కావాలో కోరుకో చెప్తే అప్పుడు నాకు ఏమీ వద్దు అని చెప్తే స్లోగా ఆ తర్వాత ఇంకా గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత చెప్తే మీరు మీ పొట్ల విష్ణుని తీసేయాలి అని చెప్తే గంగిరెద్దు ఫాస్ట్గా పరిగెత్తుకుని వెళ్ళి ఆ గజాసుడితో తను నోటితో తినేసింది. కుడికేసింది. కొమ్ములతో పొడిచేసింది. పొడిచేస్తే గజాసుడు చనిపోయాడు. శివుడు వచ్చేసాడు. తర్వాత కైలాసం వెళ్ళిపోతే శివుడు వస్తున్నారని తెలిసి పార్వతీదేవి స్నానం చేస్తే ఒక బొమ్మని తయారు చేసింది. దేంతో? పసుపు రంగుతో తయారు చేస్తే ఆ తర్వాత ఏమంటే నువ్వు ఎవరిని రాకుండా చూడు అని చెప్తే పేరు గణేశుడు అని పెట్టింది. గణేశుడు ఆడుకుంటే పార్వతీదేవి వచ్చి ఏం చేస్తుంది, గణపతి నువ్వు నేను స్నానం చేసే టైంలో నువ్వు నా దగ్గరికి ఎవ్వరు రానికుండా చూడు అని చెప్పింది. చెప్తే అప్పుడు శివుడు వచ్చేసాడు. నా పార్వతి చేసి రోజులేంటి అన్నాడు. అట్లా అంటే అప్పుడు వద్దు మీరు అక్కడికి వెళ్ళకూడదు అమ్మ రావద్దు అని చెప్పింది అని చెప్పాడు గణపతి. చెప్పినా సరే శివుడు ఎక్కుతా తన దిశలు తనతో ఇలా పోసేసాడు. ఆ తర్వాత గణపతుడు చనిపోయాడు. ఆ తర్వాత పార్వతీదేవి చూసిన గణపతి ఏమైపోయాడు. ఆ తర్వాత చూసేసరికి చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఇంకోసారి చేసింది తన మంచు చేస్తే అప్పుడు శివుడు ఆశ్రయిపోయి సైనికుల్ని పిలిచి ఏం చేశాడంటే మీరు ఒకటి పెట్టుకురావాలి గణపతికి ఇక్కడ తలకి పెట్టడానికి అని చెప్తే ఆ గజాసుడిది తెచ్చి పెట్టారు. ఆ గజాసుడిది తెచ్చి పెడితే ఇలా పెట్టాడు. పెడితే తర్వాత మేకుడు కూడా వచ్చేసాడు. అప్పుడు చెప్పాడు శివుడు చెప్తే ఇంకా నుంచి ఊళ్ళో వాళ్ళు నిన్నే పూజ చేయాలి అని చెప్తే ఊళ్ళో అందరూ 9 years పూజ చేసుకున్నారు గణపతి. ఆ తర్వాత గణపతికి 2 బాడలు కట్టి ముగింది.